పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంక్ తీరు ఖాతాదారులకు తలనొప్పిగా మారింది. గతంలో ఐసీఐసీఐ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగి కుంభకోణానికి సహకరించిన ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగులను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు మాత్రం ఏమాత్రం తమ పద్ధతిని మార్చుకోకుండా ఖాతాదారులతో వారికి ఇష్టం వచ్చినట్లు అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్నారని ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు బ్యాంక్ ముందు ఆందోళనకు దిగారు. ఇక తమ గోల్డ్ బ్యాంకులో నుంచి విడిపించుకునేందుకు డబ్బులు కట్టించుకుని ముందే విడిపించుకుని వెళ్లిపోయారని బ్యాంక్ మేనేజర్ చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమతో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్యాంకులో కుదవ పెట్టిన తమ బంగారాన్ని విడిపించి తమకు న్యాయం చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు. పెట్టినట్టు ఉంది కానీ తీసినట్టు నా సొంతం అయితే లేదు. అదేం అని అడిగితే సీడీకి కనుక్కోండి, కేసులు పెట్టుకోండి అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. నేను ఏమన్నా రెస్పాన్స్ లేదు. మాకు న్యాయం జరగాలండి. మా గోల్డ్ మాకు ఇప్పించారు. అది మేము అమ్మాయి పెళ్లి దాచిపెట్టుకున్న గోల్డ్ అంటే అది ఆ గోల్డ్ అయితే ఇప్పుడల్లా రాదు, మీకు ఎప్పుడో వస్తుంది. అది ఏంటంటే మాట్లాడుతున్నారు. ఆ గోల్డ్ మాకు ఇప్పించారు. న్యాయం జరిగింది. పెట్టడానికి వచ్చామండి. లాకర్ కోసం ఫస్ట్ మినీ లాకర్ ఉంది. ఆ సిస్టమ్ అది సిస్టమ్ ఉందని చెప్పారండి. మినీ లాకర్ సిస్టమ్ ఉంది, మాకు మామూలు లాకర్ ఖాళీ లేదండి అన్నారు. హరీష్ బాధ్యత ఐసీసీ బ్యాంక్కి మేము వాటిని లాకర్లో పెట్టడానికి వచ్చామండి. లాకర్లు ఖాళీ లేవు, ఇట్లా మినీ లాకర్ అనే సిస్టమ్ మా దగ్గర ఉందని తీసుకున్నారండి. హరీష్ బుక్క రవికిషోరు, భాగ్యరేఖ, నరేష్ వీళ్ళందరూ ఉండి తీసుకున్నారండి. ఇప్పుడేమో ఆ సిస్టమే లేదంటున్నారు. ఐసీసీ బ్యాంక్కి వచ్చి మేము అడుగుతుంటాం. మరి మాకు సిఐడి ఎంక్వైరీలో అడగండి. సిఐడి వాళ్ళు అక్కడ వాళ్ళు ఇచ్చారు. ఇలా మేము ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాము. శంకర్ నాగేశ్వరరావు